హలో అండి. అబ్బా! హెయిర్‌కి ఎన్ని యూజ్ చేసినా అనేది లెక్క లేకుండా అయిపోయింది నాకైతే. అన్నీ యూజ్ చేసి నా హెయిర్ అయితే చాలా డిఫరెంట్‌గా హెయిర్ ఫాల్ అయితుందనమాట. మళ్ళీ రఫ్‌గా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, ఫోన్‌లో సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ఆమ్లా జ్యూస్ గురించి తెలిసిందనమాట. సో, అందరూ ట్రై చేస్తున్నారు కదా! నేను కూడా ట్రై చేద్దాం. ఇక అన్నీ ట్రై చేసినాక ఇదొక్కటి బ్యాలెన్స్ ఎందుకు పెట్టాలని చెప్పేసి ఇది కూడా చేస్తున్నా. పాపం మా డేస్ గాడు కట్ చేస్తుంటే అది ఏందో తినాలనంత ఆశగా చూసిండనమాట. సో, మా ఆయన అయితే పెట్టిండు. పెడితే దాని ఎక్స్‌ప్రెషన్స్ చూసిర్రు కదా ఎట్లుందో. దాన్ని పళ్ళల్లో పెట్టేస్తున్నాడు డైరెక్ట్‌గా. అదేమో దానికి చేదుందని చూసి బయట ఉంచేస్తుంది. క్రేజీ అనిపించింది నాకప్పుడు. ఇంకొకటి ఏంటంటే దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్లాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కొంచెం ఫ్రెష్ కరివేపాకు తీసుకొని దాంట్లో మిక్సీ పట్టేసుకోవాలనమాట. నేనైతే అల్లం యూజ్ చేస్తలేను. లెమన్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో, మిక్సీ చేయకముందుకే లెమన్‌ని వేసేసుకున్నా, పిండేసుకున్నా అనమాట. సో, అలా పిండేసుకొని ఆ జ్యూస్ తీసుకొని మంచిగా ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఐసెస్ అవుతాయి అనమాట. సో, నేనైతే నైట్ చేసుకొని పెట్టుకున్నా. మార్నింగ్ తాగిన అనమాట నేను. అలా వామ్ వాటర్‌లో వేసుకొని 3 ఆర్ 4 వేసుకొని క్యూబ్స్ తాగేసేయండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బట్ అయినా సరే తాగాలి కదా! సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.